ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, ఈ వీడియో బయటికి వచ్చిందంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటే అంటే వేరే నేర సంఘటనలో అంటే పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టే, పోలీసులు ఉక్కుపాదం మోపబట్టే ఖచ్చితంగా ఇది సత్యం. కాదంటే మాకు ఒక చిన్న అసంతృప్తి జిల్లా ఎస్పీ గారి మీద. వారి దృష్టికి వచ్చిన వెంటనే నాకు కాస్త జాగ్రత్తలు చెప్పుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మంత్రివర్గ విస్తరణలో కోటమిరెడ్డి సోదరెడ్డి పేరుంది, అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి నా కాడ సమాధానం లేదు. ఏమున్నాయి వివాదాలు? నేనేమైనా వివాదాలకు వెళ్ళానా? నేను ఎక్కడైనా వివాదాల్లో తలదూర్చానా? ఈరోజే కాదు, ఈ 14 నెలల కాలంలో ఆ 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నన్ను నమ్మి నా వెంట నడిచిన నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినా, వేధించినా, అక్రమ కేసులు బనాయించినా, రౌడీజం చేసినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలా. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు, ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు, ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి. నా ఒక్కడికే కాదు, రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందుకు సాగుతారు. దేవ గారు, రాజాబాయ్, రాజేష్, మురళి, ప్రసాద్, సాగర్ గారు, సురేష్, వెంకటరమణ గారు, మురళి గారు, సురేంద్ర గారు, బాలకృష్ణ కోట అనుకోండి, మహేష్ గారు, బాలకృష్ణ గారు, రామాయణం అంతా ఈయన సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది. భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు, మీకు కూడా నేను ఇప్పటి నుంచి కాదు కళాశాల ఇప్పటి నుంచి తెలుసు. కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. భయం ఒక ఎంపీలో ఉన్న 16 నెలల అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటించింది. ఇలాంటి రౌడీల్ని, ఇలాంటి గూండాల్ని, ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండ. భయపడుతూ బతకటం నా చేత రాదు, భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు. భయపడితే భయపడే వ్యక్తిని కాదు, మంచిగా చెప్తే, పద్ధతిగా చెప్తే ఎందాక నేను వ్యక్తిని. భయపడితే భయపెట్టాలని అవతలోళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు నా స్పందన మూడో రకంలో. ఇంకా సార్ అదే మాట్లాడుతున్నాడా? అది మీరు చెప్పాలి సురేంద్ర గారు, నేను చెప్పడం కాదు కదా. నేను ఎస్పీ గారు స్వయంగా చెప్పారు కదా 3 రోజుల ముందే ఈ వీడియో మా దృష్టికి వచ్చిందని. వారు ఎందుకు బయటపెట్టలేదు? విచారణ కోసం బయటపెట్టలేదా? అది వారు మిమ్మల్ని అడగాల, పోలీస్ శాఖ మీకు సమాధానం చెప్పాలా. నా ఆవేదన ఏంటంటే కనీసం నాకు అలర్ట్ చేస్తుంటే బాగుండేది, జాగ్రత్తలు చెప్పుకుంటే బాగుండేది అన్న బాధ అయితే. ఎన్ని ప్రశ్నలు అడగమని చెప్పాను సార్. ఎవరందరినీ వాళ్ళందరూ వచ్చారా? టీవీలో చూశారు, 10 గంటలకు ప్రెస్ మీట్ అన్నారు, సంఘీభావం తెలియజేసిన కుటుంబ సభ్యుడిగా వచ్చారు. ఈ ఆఫీస్కి జనాలు రావడం కొత్త కాదు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ముఖ్యమంత్రులతో పోరాడిన రోజుల్లో కూడా ఈ కార్యాలయం జనంతో ఎప్పుడు నిండుగా ఉండేది. ఎందుకంటే నెల్లూరు రూరల్ ప్రజలకి ఒక భరోసా, ఒక ధైర్యం. కష్టం వస్తే, సమస్య వస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెళితే ఓదార్పు దొరుకుతుంది అన్న భరోసా. బాలకృష్ణ గారు ఒకరిద్దరు తెలుసు. నాకు తెలిసిన వాళ్ళంతా మావాడేనా? నేను అడిగేది ఏమిటి, వీడియో నిజమా కాదా? ఎవరో కాదనే సత్యం, వీడియో నిజమని. మరి వీడియో నిజమైనప్పుడు రూరల్ ఎమ్మెల్యేని చంపితే డబ్బు అన్నప్పుడు ఆ డబ్బు ఇస్తామని చెప్పారు.
అది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. వివిధ పార్టీ నాయకులతో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు ఉన్నాయి. నేను ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కష్టం వస్తే ప్రజలకు ఉపయోగపడటం, ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు ఉండటం, సంతోషం ఉంటే ఆ సంతోషం ఉండటం, అదొకటే. కాబట్టి నాకు వాడెవరో తెలియదు అని నేను చెప్పడం లేదు. ఒకరో ఇద్దరు నాకు తెలుసు. అది మీరు కనిపెట్టాలా? అదే నా హత్యకి సుపారీ కుప్పకి రేట్ ఎంత మీరు చెప్పాలి, నాకే తెలుసు. పోలీసులే చెప్పాలి. మీరు ఇచ్చిన వీడియో నాకు ఇది, మీడియా ఇచ్చిన వీడియోని రాత్రి కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు ఫోన్ చేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అది కేవలం 32 సెకండ్స్ వీడియో, దానికి ముందు వీడియో ఉంటుంది, తర్వాత వీడియో ఉంటుంది, మొత్తం వీడియో వస్తే చాలా బాగుంటుంది, పూర్తి స్థాయిలో ఒకట ఆ డబ్బు ఇస్తామన్న వ్యక్తి ఎవరు దాంట్లో వచ్చి ఉంటారు సార్ అని కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు నా సేఫ్ క్లాస్లో గత రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ విషయాలు కూడా పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తారు. సార్ 5 రోజుల క్రితం ఈ వీడియో బయటకు వచ్చింది, పోలీసులు దగ్గర తెలుస్తుంది. జిల్లా పోలీసులు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఈ క్రమంలో ఈ విషయం పైన జిల్లా పోలీసులు పక్కన హోంమంత్రి రాత్రి ఈ సంఘటన టీవీలో వచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు, హోంమంత్రి గారు మాట్లాడారు, అల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నారని చెప్పని ఖచ్చితంగా వాళ్ళ నోటీసులో అన్ని విషయాలు కూడా పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రశ్న ఉండదు. ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా కఠినంగానే వ్యవహరిస్తాం.